ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై టీడీపీ సీరియస్ అయింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. మొయినాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ పై తెలంగాణ ఈగల్ టీం దాడి చేసింది. అక్కడ జరిగిన ప్రైవేట్ పార్టీలో మొత్తం 11 మంది ఉన్నారు. ఈ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది నాయకులు కూడా ఉండటం సంచలనంగా మారింది. పోలీసులు రైడ్ కు వస్తున్నారని తెలుసుకున్న తర్వాత లైసెన్స్ ఉన్న పిస్టల్ తో గాల్లో కాల్పు జరుపు జరిపినట్లు సమాచారం. నికోటిన్ పరీక్షలో మొదట పుట్టా మహేష్ కు నెగటివ్ వచ్చినట్టు సమాచారం. కానీ ఉదయం పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసులో 4 బీఆర్ఎస్ నాయకులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వీరిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఎంపీ పుట్టా మహేష్ మాత్రం బెయిల్ పై బయటకు వచ్చారు. అనంతరం వీడియో విడుదల చేసి తను ఎలాంటి తప్పు చేయలేదని, డిన్నర్ పార్టీకి పిలిచినందుకే వెళ్లానని చెప్పారు. ఈ ఘటనపై టీడీపీ స్పందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ పుట్టా మహేష్ నుంచి వివరణ కోరారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది.